ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం చేసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. తమకు ఇబ్బందులు పెడితే ఎలా ముందుకు పోవాలో తమకు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ప్రారంభించిన భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఇబ్బందులు కలిగించొద్దన్నారు. గతంలో పాలమూరును దత్తత తీసుకున్న బాబు ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. తెలుగు రాష్ట్రాలు రెండు సమానమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. ఏపీ సర్కార్ సహకరించకపోతే ఎలా సాధించుకోవాలో తమకు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మరి మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్లు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం? చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా? మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు, మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు, మా కల్వకుర్తి, మా భీమా, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు. ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి, మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. 2.5 ఏళ్లలోనే 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 2019లో 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే 2023లోనే కూలిందన్నారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులకు 20,000 ఖర్చు పెడితే జిల్లా పచ్చబడేదన్నారు. సెల్ఫీలు, సొంత డబ్బా తప్ప కేసీఆర్ చేసిందేం లేదన్నారు. ఎంపీగా గెలిపిస్తే పాలమూరు ప్రజలను కేసీఆర్ నట్టేట ముంచారని విమర్శించారు సీఎం రేవంత్. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. చేసిన ద్రోహం ఏందో, నువ్వు చేసిన అన్యాయం ఏందో, నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చిందేందో, నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. తుమ్మిడి ఎట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా. రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు, పరిగికి నీళ్ళిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఆర్థిక ఇబ్బందులున్న పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఫామ్ హౌస్ లో కూర్చుని ఏడుస్తున్నారని మండిపడ్డారు. సోమశిల సిద్ధేశ్వరం ఐకానిక్ ప్రాజెక్టుకు ఫారెస్ట్ సమస్య ఏర్పడిందన్నారు. శ్రీశైలం నిర్వాసితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు జూపల్లి. గడచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పుణ్యమా అని చెప్పని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, బాధ్యత రాహిత్య పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. యంగ్ ఇండియా స్కూళ్లతో విద్యా ప్రమాణాలు మెరుగుపరుచుతామన్నారు. మీ అందరితో కోరేది ఒకటే, ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. ప్రమాణాలతో కూడిన విద్య, సుమారు 200 కోట్ల రూపాయలు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే దార్శనికత్వం ఉండాలి. 9.5 సంవత్సరాలలో విద్య ఏ స్థాయికి పోయింది, వైద్యం ఏ స్థాయికి పోయింది, మహిళా సాధికారత ఏ స్థాయికి పోయింది, ఉద్యోగ భద్రత ఎక్కడ పోయింది, కొత్త ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి. కానీ తిరిగి ఈ రోజు ప్రతి ఒక్క అంశాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్న సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్. 42% బీసీ రిజర్వేషన్లతో విద్యా ఉద్యోగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. నాడు కేసీఆర్ వరేస్తే ఉరి అన్నారు. ఇప్పుడు వరి అక్షయ పాత్రగా మారిందన్నారు వాకిటి శ్రీహరి. భవిష్యత్తులో మన పిల్లలు చదువు బాగుండాలనే ఆలోచనతో దాదాపు 200 కోట్లతో 25 ఎకరాలలో 2,600 మంది పిల్లల్ని ఒకేసారి చదివించాలి. ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూల్ ని పెట్టాలని ఆలోచన అనునిత్యం శ్రమిస్తూ ఎన్నో రూపకల్పన చేసినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్. మంత్రులు కొల్లాపూర్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు.